కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాద రచయిత, సంఘ సంస్కర్త. ఆయన 1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన చిన్ననాటి నుంచే సాహితీ జిజ్ఞాసతో పెరిగారు. తన 23వ ఏట మెట్రికులేషన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది ఆయన పల్నాటి యుద్ధం ఆధారంగా కారెంపూడి కథనం, మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం నాటికలు రాశారు. 1911లో బందరులోని నోబెల్ కాలేజీ నుంచి ఇంటర్ పూర్తి చేశారు. ఆ సమయంలో అవధానంతో తన సాహితీ నైపుణ్యాన్ని, అద్భుత జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ రామస్వామి చౌదరి కుమారుడే. రామస్వామి కొన్ని సంవత్సరాలు తెనాలి పట్నంలో న్యాయశాస్త్రం వృత్తిని చేపట్టారు. అయితే కొద్ది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా వృత్తి ప్రవృత్తిలను మార్చుకున్నారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలను, మత అరాచకాలపై ఆయన ఒక పూర్తి స్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు. సుతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది. ప్రజలను మేలుకొల్పే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాధనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఆయన సాహిత్య కృషిని గుర్తించి ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1940లో గుడివాడ ప్రజానీకం గజారోహణ సన్మానం చేశారు. సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులోకి అనువదించి అచ్చులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేశాడు. 1943 జనవరి 16న త్రిపురనేని రామస్వామి మరణించారు. 1987వ సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం వారు ఆయన స్మారక చిహ్నంగా ఆయన పేరు మీద తపాలా బిళ్లను జారీ చేయడం జరిగింది.